ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు పుష్యమాసంలో జరుపుకునే అతిపెద్ద పర్వం నాగోబా జాతర. ఈ జాతరను ఒక ప్రణాళికాబద్ధంగా ఇక్కడి గిరిజనులు జరుపుకుంటారు. ఈ జాతర పుష్య అమావాస్య రోజున రాత్రి మిశ్రం వంశీయులు నాగోబాకు గంగా జలాలతో చేసే అభిషేకం మహాపూజతో ప్రారంభమై మాండగాజిలి పూజలతో ముగుస్తుంది. ఈ జాతరలో భాగంగా మిశ్రం వంశ గిరిజనులు చేసే పూజలు, నృత్యాలు, వారు ఆడే ఆటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. అయితే ఈ జాతర ప్రారంభం నుంచి ముగిసే వరకు మిశ్రం వంశీయులు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం పలు రకాల ప్రత్యేక పూజలు, క్రతువులను నిర్వహించారు. జాతర ముగింపు సందర్భంగా మిశ్రం వంశీయులు ఆనవాయితీ ప్రకారం వస్తున్న బేతాళ్, మండగాజిలి పూజలను నిర్వహించారు. కాగా మండగాజిలి పూజల అనంతరం మిశ్రం వంశీయులు ప్రదర్శించిన బేతాళ్ విన్యాసాలు, కర్రసాము అందరినీ ఆకట్టుకున్నాయి. మిశ్రం వంశ కొత్త కోడళ్లు ప్రత్యేక నృత్యాలు చేశారు. ఆలయ పీఠాధిపతి మిశ్రం వెంకట్రావుతో పాటు పటేళ్లు, పర్దాన్లు కర్రసామును ప్రదర్శించారు. కర్రసాము సందర్భంగా మిశ్రం వంశీయులు వారి చేతుల్లో ఉండే 7 గనెల వెదురు కర్రను తిప్పుతూ గాల్లోకి ఎగురుతూ చేసిన బేతాళ విన్యాసాలు అబ్బురపరిచాయి. అనంతరం సతీక్ దేవతల వద్ద గిరిజనులు కానుకల రూపంలో వేసిన నగదు, పేలాలను మిశ్రం వంశస్థులకు ప్రసాదంగా అందజేశారు. ఆ తర్వాత నాగోబా దేవుడి మహాపూజలకు ఉపయోగించిన మట్టి కుండలను మిశ్రం వంశంలోని 22 కితలకు చెందిన వారికి పంపిణీ చేశారు. అనంతరం మిశ్రం వంశస్థులు కెస్లాపూర్ నుండి ఎడ్ల బండ్లలో ఉట్నూరు మండలంలోని షాంపూర్ గ్రామానికి బుడుందేవ్ పూజల కోసం బయలుదేరారు. అనేది ఎండింగ్ పూజ అనేది మా వేరే భాషలో ఎండింగ్ అంటారు, కానీ మా భాషలో బేతాల్ పూజ అంటే దానికి ఎగురుడు ఉంటది. ఎగురుడు అంటే దానికి త్రిశూలము ఇట్లా బైలం లాగా అట్లా పాతకాలంలో ఎగిరిండ్రు, కానీ ఇప్పుడు అది నడవది. ఇప్పుడు కర్రలతోటి పటేల్ వంశానికి చెందిన వాళ్ళిద్దరు, పర్దన్ వంశానికి చెందిన వాళ్ళిద్దరు, కట్టుడ వంశానికి చెందిన వాళ్ళిద్దరు ఇట్లా అది కట్టుడ లేరు పటేల్స్ పర్దన్స్ వెళ్ళి కలిసి ఎగురుతారు. అంటే అదే ఎండింగ్ పూజ. దానికే ఏదైనా వేరే దాని పద్ధతి ఎక్కువ ఉండదు. దానికి కొబ్బరికాయనో ఏదో పూజ చేసిన తర్వాత అది ఫైనల్, మళ్ళీ ఏం పూజలు చేయరు. రాష్ట్రంలోని 2వ అతిపెద్ద గిరిజన జాతరగా ప్రఖ్యాతిగాంచిన ఈ నాగోబా జాతరకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి మిశ్రం వంశ గిరిజనులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. గిరిజనేతరులు కూడా భారీ సంఖ్యలోనే తరలివచ్చి నాగోబాను దర్శించుకున్నారు. కాగా ఈ నాగోబా జాతర గిరిజన సంప్రదాయం ప్రకారం ఈ మండగాజిలి పూజలతో ముగిసినప్పటికీ మరో 3 రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది. ఈ జాతర తర్వాత షాంపూర్లో బుడుందేవ్ జాతర మొదలవుతుంది.